బుల్బుల్ కథలకు స్వాగతం. కథ పేరు గంప నేర్పిన గుణపాఠం. సదాశివపురం గ్రామంలో భద్రమ్మ అనే పేదరాలు ఉండేది. గ్రామంలోని గులాబీ తోటలోకి వెళ్ళి రైతుల దగ్గర పూలు కొనుక్కునేది. వాటిని గంపలో పెట్టుకుని ఇరుగు పొరుగు ఊళ్ళలో అమ్మేది. వచ్చిన డబ్బుతో పూట గడుపుకునేది. అయితే భద్రమ్మ ఎప్పుడూ తనకున్న పేదరికాన్ని తలుచుకొని తిట్టుకునేది. పేదరికం కన్నా పెద్ద రోగం ఏదీ లేదని కనిపించిన వారంతా చెప్పి బాధపడేది. అలా పూలు అమ్మేటప్పుడు భద్రమ్మకి పక్క ఊరి బడి పంతులమ్మ పరిచయం అయ్యింది. ఎండకి వానకి తిరిగి అలసినప్పుడు భద్రమ్మ ఆ పంతులమ్మ ఇంట్లో సేద తీరేది. ఆమె పెట్టింది తినేది. రామేశ్వరం పోయినా శనీశ్వరం పోలేదన్నట్లు పూలు అమ్ముతున్నా పూట గడవటం కష్టంగా ఉందని పంతులమ్మతో వాపోయేది. తనంత దరిద్రాలు ఈ భూలోకంలో ఉండదని బాధపడేది. పంతులమ్మేమో కష్టాలు కలకాలం ఉంటాయా, ఎవరి జీవితంలో అయినా కష్టం కొన్నాళ్ళు సుఖం కొన్నాళ్ళు సహజమే అని ఓదార్చేది. అయినా భద్రమ్మ అందరి దరిద్రం వేరే, నా దరిద్రం వేరే, మా నట్టింట్లో దరిద్ర దేవత తిష్ట వేసి ఉంది, అందుకే నేను బంగారం పట్టుకున్నా అది మట్టి అవుతోంది అని వాపోయేది. ఒకరోజు గంపలోని పూలన్నీ అమ్మేసరికి బాగా పొద్దుపోయింది. రాత్రి సమయంలో ఒంటరిగా ఊరికి వెళ్ళొద్దని ఇంటి ముందర అరుగు మీద పడుకొని తెల్లారాక వెళ్ళమని పంతులమ్మ కోరింది. అలాగేనని పంతులమ్మ వేడివేడిగా చేసి పెట్టిన జొన్న రొట్టెలు తృప్తిగా తిని పడుకుంది భద్రమ్మ. పడుకునే ముందు కూడా దరిద్రునికి ఆమదం రాసిన అంటదని పెద్దలు చెప్పారు. ఎవరైనా దయతలిచి నాకు సహాయం చేసినా నా దరిద్రం పోదు, అంత అష్టదరిద్రాలను నా బతికింతే, నాకున్న కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండవు, సుఖ సంతోషాలు మచ్చికైనా లేని ఈ దరిద్రపు బతుకు ఎన్నాళ్ళో అని బాధపడింది. అవన్నీ ఆలోచించొద్దు, ప్రశాంతంగా పడుకో, నీకు మంచి రోజులు వస్తాయి అని ధైర్యం చెప్పింది పంతులమ్మ. నిద్ర ముంచుకు రావడంతో ఖాళీ గంపని భద్రంగా తల పక్కన పెట్టుకుంది. చీర కొంగు చుట్టి దిండులా చేసుకుని పడుకుంది భద్రమ్మ. కోడికోతుతో లేచి కూర్చుంది. పెరట్లోకి వెళ్ళి చన్నీళ్ళతో ముఖం కడుక్కుంది. గంప ఎత్తుకుందామని చూస్తే గంప కనిపించలేదు. కుయ్యో మొర్రోమంటూ అరవసాగింది. భద్రమ్మ అరుపులకు నిద్రలేచిన పంతులమ్మకు గంపనెవరూ ఎత్తుకెళ్లారన్న విషయం అర్థమైంది. చిన్నగా భద్రమ్మ దగ్గరికి వెళ్ళి, నా అలాంటి దరిద్రులు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరని ఎప్పుడూ బాధపడుతుంటావు కదా, ఇప్పుడు చూడు, దరిద్రులని నేను వస్తువుని దొంగతనం చేశారంటే వాళ్ళంత దరిద్రులో కదా, వాళ్ళ కష్టాలు ఇంకెంత పెద్దవో కదా, ఇకనైనా నీ పేదరికాన్ని తలుచుకొని కుమ్మలడం ఆపే, నువ్వు చేసేది నువ్వు చేయి, మంచి ఫలితం ఎప్పుడో ఒకసారి వస్తుంది తప్పకుండా అని హితవు పలికింది పంతులమ్మ. తాను ఇంట్లోని కొత్త గంపను భద్రమ్మ చేతికిచ్చి పూల వ్యాపారం కొనసాగించమని చెప్పింది. మన వ్యతిరేక ఆలోచనలే మనకు శత్రువులు అని అర్థం చేసుకున్న భద్రమ్మ మెల్లమెల్లగా పూల వ్యాపారంలో అభివృద్ధి సాధించింది. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.